మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి కలవనుండడంతో రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి కలవనుండడంతో రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబును టీటీడీ నేత జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి కలవనుండడంతో రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో జంగా కృష్ణమూర్తి కలిసే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఎవరైతే జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్సీ అలాగే బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నటువంటి ఆయన నిన్న అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తనకు మేలు చేసే విధంగా బోర్డు వ్యవహరించిందని చెప్పేసి కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం పూర్తిగా తనను కలిసివేసింది. అలాగే ఆ పత్రికలో వచ్చినటువంటి కథనానికి సంబంధించి క్యాబినెట్ లో కూడా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఎవరైతే జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారో ఆయన కంప్లీట్ గా కూడా దీని వ్యవహారం లేవనెత్తారు. అనంతరం దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఎవరైనా రూల్ ఏ రకంగా ఉందని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల కొండ పైన ఎవరైనా స్థలం కేటాయించడం అనేది కూడా చట్టవిరుద్ధము. ఎందుకంటే ఒకరికి కేటాయిస్తే అందరికీ కూడా కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేది కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి నేపథ్యంలో అయితే ముఖ్యమంత్రి దానికి సంబంధించి కంప్లీట్ గా కూడా చర్యలు తీసుకునేటటువంటి అంశాన్ని పరిశీలిస్తాం. దీన్ని పూర్తిగా అంటే అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ అలాట్మెంట్ అనేది కూడా జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకుంటాం, రద్దు చేస్తాం అని చెప్పినట్లుగా కూడా ఒక పత్రికలో కథనం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా జంగా కృష్ణమూర్తి నిన్న సాయంత్రం 4 గంటలకు విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా పూర్తిగా ఏదైతే తనకు అంటే మానసిక క్షోభకు గురి చేసేటటువంటి ప్రయత్నము ఇటు ఆ పత్రిక చేసింది. సో దాంట్లో వచ్చినటువంటి కథనానికి సంబంధించి కంప్లీట్గా విచారణ చేయకుండా అలాగే నివేదికను తెప్పించుకోకుండా తన గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది కూడా తనకు బాధ కలిగించింది. సో ఈ నేపథ్యంలోనే తాను టీటీడీ బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానా లేదా అన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే రాజీనామాకు సంబంధించినటువంటి లేఖలో స్పష్టంగా కూడా ఆయన రాయడం జరిగింది. తనకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే పార్టీకి ముఖ్యంగా ఎవరైతే కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నారో వెంకటేశ్వరుడు ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. తనకు
ప్రజల సేవ చేసేందుకు అలాగే శ్రీనివాసుని సేవ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఆ భగవంతుడు. సో ఇకపై ఒక బోర్డు మెంబర్గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక రాజకీయ నేతగా తాను భక్తులకు సేవ చేసుకుంటాను, అలాగే ప్రజలకు సేవ చేసుకుంటానని కూడా తెలపడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన ఒకటి ప్రస్తావించడం జరిగింది. తనకు 2005లోనే టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే తిరుపతి దేవస్థానంలో తిరుమలలో తనకు ఒక సైట్ అలాట్ చేశారని, అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దానికి అనుగుణంగా తాను అమౌంట్ కట్టలేకపోయానని, ఆర్థిక పరిస్థితులు చాలా వీక్గా ఉండడం వల్ల అప్పుడున్నటువంటి అమౌంట్ తాను పే చేయలేకపోయానని చెప్పేసి, అయితే తర్వాత తాను మళ్ళీ బోర్డు మెంబర్గా అవకాశం వచ్చిన తర్వాత కూడా అమౌంట్ కట్టడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను టీడీపీకి వెళ్తున్నానన్నటువంటి ప్రచారం నేపథ్యంలో సో ఆ అమౌంట్ను మరింతగా పెంచారని, అలాగే మళ్ళీ తనకు అలాట్ అయినటువంటి స్థలాన్ని కూడా కంప్లీట్గా రద్దు చేశారని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా తన లేఖలో, రాజీనామా లేఖలో ప్రస్తావించడం జరిగింది. సో తనకు కొత్తగా స్థలం ఏమీ అలాట్ చేయలేదు, ఉన్నటువంటి స్థలాన్ని అంటే రీఅలాట్ చేయమని చెప్పి మాత్రమే తాను కోరానని చెప్పేసి కూడా, అది 2005 నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ పత్రిక అయితే ఆ పత్రిక తనకు సంబంధించినటువంటి కంప్లీట్ గా కూడా వ్యవహారాన్ని తనకు అంటే దాని మీద వివరణ తీసుకోకుండా కంప్లీట్ గా ఏం జరుగుతుందో తెలియకుండా ఇటువంటి కథనాలు రాయడం వల్ల పూర్తిగా తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే తన బోర్డు మెంబర్ ప్రకటించారు. అయితే రాజీనామా చేస్తున్నట్లు కూడా నిన్న ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇటు జిల్లాల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆయనకు సమాచారం అందించడం జరిగింది. అయితే ఇది కేవలం ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉంటుంది. ఖచ్చితంగా జంగా కృష్ణమూర్తిని కూడా ఆయనను పిలిచి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఎవరైతే అంటే ఇంకోటి ఇక్కడ ఒకటి కంప్లీట్గా కూడా ఆయన రాజీనామా చేస్తూ మరొక మాట అనడం జరిగింది. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో సో వీరిపైన మాత్రమే ఇటువంటి ఆరోపణలు వస్తాయి. సో ఇటువంటి వ్యక్తులకు సంబంధించి ఎదుగుతున్నటువంటి వారిని దించేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఆ పత్రిక అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలకు సంబంధించి కూడా పూర్తిగా జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి వ్యవహారంపై కాస్త ఆగ్రహంగా ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ అధినేత స్పందిస్తారని చెప్పేసి కూడా వారు ఆశించారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జంగా కృష్ణమూర్తికి ఫోన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయనను ఈరోజు మరి కాసేపట్లో తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇది టీ కప్పులో తుఫానుగా మారుతుందా లేదా ఇంకా 3 సంవత్సరాల పాటు అధికారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి లాంటి సీనియర్ లీడర్ అలాగే బీసీ నేత పార్టీ నుంచి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో సో ఈ వ్యవహారాలన్నిటికీ సంబంధించి పూర్తిగా ఆచితూచి తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోందా అన్న దానికి సంబంధించి మాత్రం కంప్లీట్గా ఈరోజు తేలేటటువంటి అవకాశం లేకపోలేదు. సువర్ణ. సో హరికిషన్ అంటే జంగా కృష్ణమూర్తి వెంటనే డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన విచారణ అంటే అది అంటే ఎటువంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారు అని అనడంతో పాటు కాస్త అంటే ప్రభుత్వానికి లేకపోతే ఆయన తప్పేం లేదు, ఇందాక మీరు అన్నట్లుగా ముందే అలాట్ చేశారు, ఇప్పుడు నేను డబ్బులు కట్టడం జరిగింది, వీటన్నింటినీ ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎందుకు టైం ఇవ్వలేకపోయారు? అలాగే అంటే క్యాబినెట్ లో కూడా చర్చ వచ్చింది, నాదెండ్ల మనోహర్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డిస్కస్ చేశారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఇష్యూస్ వల్ల కొంచెం ముస్లిం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో 2 విధాలుగా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జంగా కృష్ణమూర్తి సంబంధించి అంటే ఆవేశంలో తీసుకున్నప్పటికీ అది పార్టీకి లేకపోతే కూటమి మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా డీల్ చేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఎందుకంటే సువర్ణ పూర్తిగా జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి ఏదైతే బోర్డు సభ్యత్వానికి రాజీనామా వ్యవహారం ఖచ్చితంగా కాస్త ప్రభావం అయితే చూపకుండా పోదు. ఎందుకంటే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాబినెట్లో ఈ అంశాన్ని లేవనెత్తినట్లుగా ఆ పత్రికలు అయితే వచ్చింది. దానికి సంబంధించి అధికారికంగా ఎక్కడైతే బయటికి రాలేదు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా స్పష్టంగా జంగా కృష్ణమూర్తి పేరును ప్రస్తావించి ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా రూల్ ఈజ్ రూల్,
రూల్ ఫర్ ఆల్, అది ఒక టీడీపీ నేతలకైతేనేమి, అలాగే జనసేన నేతలకైతేనేమి, బీజేపీ నేతలకైతేనేమి, ఎవరికైనా కూడా రూల్ అనేది ఒకటే రకంగా ఉండాలి. అది సామాన్యులకైనా అలాగే వీఐపీలకైనా కూడా. సో ఒకవేళ అలాట్మెంట్ అనేది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా తాము డిమాండ్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు కాబట్టి మనం ఒక కంక్లూజన్కి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా జనసేన నేతలు దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒక మంచి బీసీ నేతగా, సౌమ్యుడిగా గుర్తింపు ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి లాంటి నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి సంబంధించి టీటీడీ అంటే బోర్డు సభ్యత్వానికి రాజీనామాతో పాటు అలాగే టీడీపీ పార్టీకి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఎవరైనా ఇటువంటి సంబంధించినటువంటి అసంతృప్త నేతలు ఉంటే వారికి మార్గం వేసినట్లు అవుతుంది. సో దీన్ని ఆదిలోనే తుంచివేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే ఆ రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తిగా, చాణుక్యునిగా పేరున్నటువంటి చంద్రబాబు ఇటువంటి సంక్షోభాలను ఎన్నో ఆయన చూసినటువంటి సందర్భం చూసే ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇది చాలా వరకు కూడా ఆయన కూర్చొని జంగా కృష్ణమూర్తిని కూడా బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మళ్ళీ ఆయన బోర్డు సభ్యత్వాన్ని కూడా కంటిన్యూ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేవలం ఆయన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఫ్యాక్స్ లెటర్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బోర్డుకు సంబంధించినటువంటి మీటింగ్లో కంప్లీట్గా అందరూ కూడా అధిక శాతం కూడా రీఅలాట్మెంట్కు ఆమోదం తెలపడం జరిగింది. కేవలం ఒక్క భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో బోర్డు సభ్యుడు, ఆయన మాత్రమే దీనికి వ్యతిరేకం అంటే ఆయన అపోజ్ చేశారు. సో అయినప్పటికీ కూడా అధిక శాతం సభ్యులు ఆమోద ముద్రం తెలపడంతో మళ్ళీ రీఅలాట్మెంట్కు కూడా ఆయన ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారో ఆ సంబంధించి ఆమోదం తెలపబడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా ఆయన జంగా కృష్ణమూర్తి నిన్న మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగింది. అధిక సంఖ్యలో బోర్డు సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. ఎవరైతే భానుప్రకాష్ రెడ్డి ఉన్నారో ఆయన అపోజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఇది 2005 నుంచి వచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి తనకు అలాట్మెంట్ ఉంది, అలాగే తనకు శ్రీవారి సేవ చేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచే అనుకుంటున్నాను. అయితే ఆర్థిక పరిస్థితులు తనకు సహకరించకపోవడం వల్ల అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ డబ్బులు కట్టలేకపోయాను. ఇప్పుడు దానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకున్నాను, ఒక ట్రస్టీగా ఫామ్ చేశాను. సో దీనికి సంబంధించి పూర్తి వివరణ తీసుకోకుండా తన పైన ఆ పత్రిక రాయడం, అలాగే ఇట్లా క్యాబినెట్లో వచ్చిందని చెప్పేసి తెలియడం, వీటన్నిటికి సంబంధించి తీవ్ర మనస్తాపం చెందాను, తాను రాజీనామా చేశానని చెప్పారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిని ఆయన కలవబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన బుజ్జగించి ఈ కథకు సుఖాంతం వేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.